అకార జన్మ విద్యార్థవరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడుగాడు వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియముల చేపట్టువడడు భవ్య వయోబల ప్రాభవోపేతుడై కామరోషాదుల క్రందుకొనడు కామిని ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంసక్తి నా వంకబోడు విశ్వమందు గన్న విన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వాంచైరడు ధరణి నాద దైత్య తనయుండు హరి పరతంత్రుడై హతాన్యతంత్రుడగుచు. పోతన గారు ఈ ప్రహ్లాద చరిత్రలో 116, 117 పద్యం ద్వారా, అయా ధర్మరాజా, రూపురేఖల విషయంలో, విద్య ఐశ్వర్యం విషయంలో అధికుడై కూడా అవంత గర్వము లేనివాడు ప్రహ్లాదుడు. అంత అందమున్న, అంత విద్య ఉన్న గర్వము లేదు ప్రహ్లాదునికి. భోగభాగ్యాల మధ్య పెరిగినా కూడా చంచలత్వం లేని ధీరుడు. అంటే నేను రాజు కొడుకునే అని ఏంలే, చక్కని వయస్సుకు తగ్గ బలం ఉన్నవాడైన, కామము క్రోధము ఎరుగనివాడు, కాంతలు మొదలగు భోగాలు కళ్ళ ముందే కనిపిస్తున్న శృంగార భావమే అతని మనస్సుకు రాదు. అతడు లోకములో గొప్ప గొప్ప ఐశ్వర్యాలను చూచినప్పటికీ, వాటిని గురించి విన్నప్పటికీ వాటిని ఎప్పుడూ కోరుకునేవాడు కాదు. ఆ రాక్షసరాజు కొడుకైన ప్రహ్లాదునికి నిత్యము శ్రీ మహావిష్ణువును గురించే ఆలోచన, అదే ఆరాటం, అదే ఆసక్తి. ఇతరములైన ఆలోచనలు అతనికి దరికిరావు. చూడండి, ఉదయం నుండి సాయంత్రం నోరు కంట్రోల్ పెట్టుకొని ధర్మంగా ఉంటూ ఆ ఈశ్వరుణ్ణి హృదయములో నిరంతరము సాధన చేస్తూ ఓం నమో నారాయణాయ అని ఆ మంత్రాన్ని వదలకుండా, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వదలకుండా ప్రహ్లాదు నిరంతరము ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని మంత్రాన్ని పెట్టుకొని జపం చేస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు. హరి ఓం తచ్చత్.